అప్పటి నుంచి కలుపుతున్నావు. ఇంతసేపు కలపడం ఏంట్రా? పెట్టు. ఏంటది ఎర్రగా ఉంది? చేపట్రా. అబ్బా వస్తుందిరా. సీను ఏంటది? ఇదేంటో తెలియదా? తెలీదు. తెలుగు దాని వయ్యుండి ఇదేంటో తెలియదా? ఈ రోజుల్లో అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. డైటింగ్ వెయిటింగ్ అని చెప్పి ఎప్పుడైనా తింటారు. అసలు టేస్ట్ తెలియదు మీకు. దీన్ని ఆవకాయ అంటారు. ఆవకాయ అంటే తెలియని తెలుగోడు ఈ దునియాలో లేడు. టేస్ట్ సూపర్ ఉంటది. ఒక్కసారి తిను మళ్ళీ మళ్ళీ ఏమంటావు? నాకు కొంచెం పెట్టవా? ఏం చేస్తున్నావు? ఇది కనుక తిన్నదనుకో కారం కారం ఏం కాదురా, చూడు ఏం కాదురా. ఆవకాయ కావాలన్నా వద్దా? పెడుతున్నా కదరా. ఇంకొంచెం పెట్టవా? చూసినావా మళ్ళొచ్చింది? ఇది ఆవకాయ పవర్ అంటే. నో 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 నో, ఇట్స్ ఎ పోర్ కేస్. ఇలాంటి ఆఫర్స్ నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకురా నా టైం వేస్ట్ చేస్తారు? కెపెట్. ఐ వాంట్ ఆవకాయ. ఏంటి మేడం, ఆవకాయ లేదా? లేదు మేడం. ఏంటి మల్లిక? మమ్మీ నాకు ఆవకాయ కావాలి మమ్మీ. ఆవకాయ? ఆ పేరు ఎక్కడ విన్నావు? అది కాలేజ్ లో ఫ్రెండ్ పెడితే తిన్నాను. ఏమండి విన్నారా? అదేదో పెద్ద గొప్ప కాలేజ్ అన్నారు. అక్కడ 1 lakh డొనేషన్ కూడా కట్టించుకున్నారు. డోంట్ టెల్ మీ దే ఐ లవ్ డర్టీ పికల్స్ ఇన్ యువర్ కాలేజ్. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. చూడమ్మా, మన లెవెల్ కి ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ తినాలి. ఈ బ్లడీ ఆవకాయలు తినకూడదు. అది తినడానికి తిండి లేని వాళ్ళు, లేబర్ వాళ్ళు తింటారు. మరి ఆ టేస్ట్ ఈ ఫుడ్ కి రాదేంటి మమ్మీ? చిచి, అది ఒక టేస్టా? వాళ్ళకి కూరలు కొనడానికి డబ్బులు లేక చీప్ గా మ్యాంగోస్ కొని వాటితో పచ్చళ్ళు చేసి సంవత్సరం అంతా స్టాక్ పెట్టుకుని తింటారు. ప్లీజ్ మమ్మీ నాకు ఆవకాయ కావాలి. ఆవకాయ లేదు, గీవకాయ లేదు, పెట్టింది తినాలి. నేను తిన్ను. ఇడియట్, పిచ్చ కింద ఏంటి లేబర్ అలవాట్లు? రాను రాను మీ తాతలాగా తయారవుతున్నావు. లుక్ హియర్, తింటే ఇది తిను, లేకపోతే గెట్ అవుట్. ఏమిటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆవకాయ తినాలనుంది తాతయ్య. నాకు తినాలనుంది. మరి నేను ఏడుస్తున్నానా? మరి ఆవకాయ కావాలంటే మమ్మీ తిట్టింది. అంబోతులకేం తెలుసమ్మా ఆవకాయ రుచి. ఇంతకీ నువ్వు ఎక్కడ తిన్నావు? మా ఫ్రెండ్ సీను అని. చాలా మంచివాడు కదూ. నీకెలా తెలుసు? ఆవకాయ తినేవాడైతే మంచివాడై ఉంటాడు. ఇంతకీ కొత్త ఆవకాయ పాత ఆవకాయ? ఏమో, మొదట ఒక ముద్ద పెట్టాడు, నాలుక మండింది, కళ్ళలో నీళ్ళొచ్చాయి. అయితే కొత్త ఆవకాయ. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది, అర్జెంటుగా తినేయాలనిపిస్తుంది. అబ్బాయి పేరేంటన్నావు? ఎవరు? మేము నిత్య ఇండస్ట్రీస్ నుంచి మాట్లాడుతున్నాం. అడ్రస్ కొంచెం చెప్తారా? మీ అడ్రస్సా? మా అడ్రస్ నిన్నెందుకు అడుగుతావయ్యా? మీ అడ్రస్ చెప్పు. మరి మా టెలిఫోన్ నంబర్ తెలిసిన దానివి అడ్రస్ ఎందుకు తెలియదు? ఏం నకరాలు చేస్తున్నావా? పెట్టే. ఎవరినన్నా ఫోన్? ఎవరో నిత్య ఇండస్ట్రీస్ అంటారా? హలో సీను, నేను మల్లికని. ఎవరు సీను వాడు? నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మా డాడీ. ఇప్పుడు ఏమవుతున్నాడు? ఓ సారీ. ఇట్స్ ఓకే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? మీ ఇంటి అడ్రస్ చెప్పు సీను. అడ్రసా? చార్మినార్ నుంచి సక్కగా. చక్కగా అంటే మేకప్ చేసుకున్నా? చక్కగా అంటే స్ట్రేట్ గా రా. ఫలక్నమా ప్యాలెస్ వస్తుంది. దాని ముందు 6 గుళ్ళుంటాయి. ఆ గుళ్ళ పక్కన సందులో మా ఇల్లు. మీ డాడీ పేరు? మా డాడీ పేరు మా గల్లీలో ఎవ్వరికి తెలియదు. నువ్వు నా పేరు అడుగు, అందరూ చెప్తారు. ఓకే బాయ్. ఎవరు రాజీ? ఐశ్వర్య రాయ్. నా పర్సనల్ విషయాలు నీకెందుకు? వెళ్ళి బాత్రూమ్ లో వేడి నీళ్ళు. సీను గారు ఇల్లు ఇదేనా సార్? ఇదేనండి సార్. సరే సీను, నీకోసం ఎవరు వచ్చారు? రండి. ఎక్స్క్యూజ్ మీ 1 minute, ఇప్పుడు వస్తాను. రుద్రరాజు వెంకటరామరాజు, నిత్య ఇండస్ట్రీస్. బోనాల బిచ్చపతి, మున్సిపాలిటీ. అడుగు. ఓ మీ ఇంట్లో ఆవకాయ ఉందంటగా, దానికోసం వచ్చాం. ఆవకాయన ఒక జాడీలో పెట్టి ఇచ్చేసి. వద్దు, మా ఇంట్లో తిన్నవరయ్యా బాబు, ఇక్కడే తినేళ్ళిపోతాం. మా ఇంట్లోనా? అన్నం అంటే పెట్టేసి రామ్మా. ఇగో మరి నన్ను పైసలు సంపాదిస్తారు,
ఆవకాయ కూడా తినియరానే తినమ్మా. తనకి చేతితో తినడం రాదు, నువ్వే కలిపెట్టు. చేత్తో తింటా రాదా? ఓన్లీ స్పూన్ తో తింటారు వాళ్ళు. సరే నేను తినిపిస్తాను. పాపకి ఎన్న పూసేసి పెట్టే. ఏమిటయ్యా ఇది? అరే తల తెల్లబడ్డది, మీసాలు తెల్లబడ్డాయి, గదేందో తెలియదానే? తెలవక కాదయ్యా, అలా అంటే నాకు కూడా పోస్తావని. ఆవకాయ తినియరు, మందు తాగనియరు, ఇంకెందుకే పైసలు సంపాదించుడు బొందల పోసుకోనికా? అరే సీను, సార్ ఒక జబర్దస్త్ రౌండ్ కలుపు. అబ్బాయా, నంచుకోవడానికి ఏమైనా ఉందా? అదే ఉప్పు చేప, ఎండు చేప అలాంటివి ఉంటాయా? నూనెలో వేయించి. ఎందుకు లేవు? దేవి 2 ఉప్పు చేప. అలాగే నాన్న. బ్రహ్మాండంగా కలిపావా? అరే ఎవ్వని కొడుకు. ఏంటమ్మా ఇది? ఉప్పు చేప అడిగారుగా, సంపుకో ముదంజాయి మార్కెట్ ఫ్రెష్. అంతా తినేయాలి. నా తల్లి తినమ్మా. కమ్మగా తిని ఎంతకాలమైందో. నీకెప్పుడు ఏం తినాలనిపించినా మా ఇంటికి వచ్చే, సరేనా? మల్లిక 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 డోర్ ఓపెన్ చేయి. రాత్రి ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు, రాత్రి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పెద్దయ్య గారు చెప్పొద్దన్నారమ్మా. నేను అడుగుతున్నాను, చెప్పు. పలక్నామా ప్యాలెస్ దగ్గర అమ్మాయి గారు క్లాస్మేట్ ఇంటికి వెళ్ళారమ్మా. పెద్దయ్య గారు బాగా తాగారమ్మా. ఇద్దరు కలిసి అక్కడే ఫోన్ చేశారమ్మా. నీకు మీ తాతయ్యకి ఇక్కడ అన్నం దొరక్క ఊరు మీద పడ్డారా? ఈ రోజు నుంచి నా పర్మిషన్ లేకుండా ఒక్క కారు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వాచ్మెన్ తో చెప్పు 8 గంటలకి గేట్ లాక్ చేసి నా రూమ్ లో తాళాలు పెట్టమను. ఇడియట్.